ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఉండే 4 కష్టాలు, ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. పుట్టుకండి, గర్భస్థ నరకము, 9 నెలలు కష్టపడి ఆ శిశువు బయటకు వస్తారు. దాని తర్వాత మృత్యువు, కొన్ని వేల తేళ్లు కుట్టిన నొప్పి వస్తుందట. అలానే మనకుండే అనుబంధాలన్నీ విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది మృత్యువు సమయంలో. దాని తర్వాత వృద్ధాప్యం. మనకి తెలుసండి, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, చింత, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వృద్ధాప్యంలో. దాంతోపాటు రోగాలు, ఎన్ని రోగాలండి అసలు మనం ఈ మధ్యలో చూస్తున్నాం. మరి వీటికి సొల్యూషన్ ఉందా? వీటన్నిటిని తప్పించుకునే దారి ఉందా అని అంటే, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మళ్ళీ ఈ ప్రపంచంలో రావాల్సిన అవసరం, ఈ కష్టాలు పడవలసిన అవసరం లేదండి మనం కృష్ణుడిని ఆశ్రయిస్తే. హరే కృష్ణ. ఒక మంచి పద్యం విన్నానండి, మీకు కూడా చెప్పనా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగపోదు. పిత్తమార్జన చేసి విర్రవీగుటే కాని దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగునో. తేనె జుంటీగలివ్వవా తెరువులకు, పూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇక్కడ కవి చెప్తారండి, ఎంత సంపాదించినా సరే మనం ఆహారమే కదా తినేదండి, బంగారం తినం కదండి. అలానే ఎంత కూడబట్టిన సొమ్ము కూడరాదు అని అంటారు ఈ పద్యంలో. మనం ఎంత డబ్బులు సంపాదించినా సరే ఎలా పోలిస్తారో తెలుసా అండి? తేనెటీగ ఎంతో కష్టపడి అంత తేనె తెట్ట చేసి చెట్టు పైన పెడుతుంది, కానీ ఏ వేటగాడో వచ్చేసి కొద్దిగా ధూపం వేసేసి తీసుకెళ్లిపోతారు. చెప్పాలనుకునేది చాలా సులువైన విషయం అండి. ఏంటో తెలుసా అండి? ధార్మికంగా సంపాదించండి, ధర్మం కోసం కూడా ఖర్చు పెట్టండి, అంతే. హరే కృష్ణ. రామచంద్రమూర్తి విభీషణ పట్టాభిషేకం చేసినప్పుడు ఒకళ్ళు వచ్చి అడిగారటండి, అయ్యా రేపొద్దున రావణాసురుడు తన చేసిన తప్పుని తెలుసుకొని నిన్ను శరణు వేడితే అప్పుడు ఏం చేస్తావు అని అంటే, ఆయనకి నా అయోధ్య నగరాన్ని ఇచ్చేస్తా అని అంటే, అయ్యా అది ఆల్రెడీ భరతుడికి ఇచ్చావు కదా, మరి భరతుడు కూడా నాకు రాజ్యం కావాలంటే ఏం చేస్తావు అని రాముడిని అడిగితే, రాముడు అన్నాడట, ఆయనకి నేను వైకుంఠాన్ని ఇచ్చేస్తా అని అన్నాడట రామచంద్రమూర్తి. మన రాముడండి ఎంతో దయ కలిగిన వాడు, ఎంతో ఉదాత్త భావన ఆయన లోపల ఉంది, ఎంతో క్షమా గుణంతో నిండినవారండి. ఆయనని ప్రేమపూర్వకంగా ఆశ్రయిస్తే చాలు ఆయన మనల్ని యాక్సెప్ట్ చేసేసుకుంటారు అట. అటువంటి రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన గాథ శ్రీమద్ రామాయణాన్ని మీరు వింటున్నారు అని భావిస్తున్నాను. మన ఛానల్లో తప్పకుండా శ్రవణం చేయండి. హరే కృష్ణ.